పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి కైలాసంలో వాసం చేసుకుంటూ ఉండేవారు. వారి ఇద్దరు కుమారులు వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యుడు చిన్నప్పటినుంచి అన్యోన్యంగాను కాని కొద్దిగా పోటీభావంతో పెరిగారు. ఒకరోజు సప్తలోకాలను సంచరిస్తూ సప్తస్వరాలు వినిపిస్తూ దేవర్షి నారదుడు పరమేశ్వరుడి దర్శనానికి వచ్చాడు. నారదుడి చేతిలో ఒక అద్భుతమైన పండు ఉంది. ఆ పండు పేరే విజయఫలం. నారదుడు మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: ఓ పరమేశ్వరా, ఈ విజయఫలం అనేది గొప్ప జ్ఞానం, మేధస్సు, ధర్మాన్ని కలిగి ఉన్నవారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాని ఇది మీ ఇద్దరి పుత్రులలో ఒకరికి మాత్రమే ఇవ్వాలి. ఇది విన్న శివపార్వతులు ఒక ఆలోచన చేశారు. వారు ఇద్దరు కుమారులను పిలిచి ఇలా చెప్పారు: మీరు ఇద్దరూ ప్రపంచం చుట్టిరావాలి. ఎవరు తొందరగా తిరిగి వస్తారో వారికి ఈ విజయఫలం దక్కుతుంది. సుబ్రహ్మణ్యుడు తన మయూర వాహనంపై ఎక్కి ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాడు. సూర్యచంద్రులను చుట్టి భూమి అంతటా తిరగసాగాడు. వినాయకుడు మాత్రం తన ఊపిరి కూడా తీసుకోకుండా ఆలోచించాడు. తన ముద్దుల తల్లిదండ్రులు శివుడు, పార్వతీదేవి తనకు సర్వస్వం. అందుకే వినాయకుడు నవ్వుతూ తల్లి తండ్రి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. నారదుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఇలా ప్రశ్నించాడు: ఓ గణపతి, నువ్వు ఎందుకు ప్రపంచం చుట్టకుండా తల్లిదండ్రుల చుట్టూ తిరిగావు? వినాయకుడు వినయపూర్వకంగా సమాధానమిచ్చాడు: తల్లి తండ్రులు లేనిదే జగత్తు లేదు. వారు సర్వ ప్రపంచానికి మూలకారణం. వారిని చుట్టటం వాస్తవ ప్రపంచ ప్రదక్షిణం. అతని మాటలు వినగానే శివపార్వతులు, నారదుడు ఎంతో ఆనందించారు. అప్పుడు వారు ఇలా శాసించారు: విజయఫలాన్ని వినాయకుడికే ఇవ్వాలి. ప్రపంచంలో ఎటు వెళ్లినా ముందుగా గణపతిని పూజించాలి. అంతలోనే సుబ్రహ్మణ్యుడు కూడా తిరిగి వచ్చాడు. జరిగింది తెలుసుకుని అతడు కాస్త నిరాశపడ్డాడు. కాని తన అన్న వినాయకుడి ధర్మమార్గాన్ని, తెలివిని అర్థం చేసుకుని సంతోషించాడు. అలా వినాయకుడి విజయం సాధించి సర్వప్రథమ పూజగ్రహీతగా నిలిచాడు. ఈ కథలో మనం వినాయకుడిని చూసి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, బలం మాత్రమే కాదు, తెలివి మరియు ధర్మమే నిజమైన విజయం అందిస్తాయి. తల్లిదండ్రులు మన ప్రపంచ సమానులు.